ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 69వ శ్లోకం. జడతా పశుతా కలంకిత కుటిలచరత్వంచ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం అని ఉంది. ఈ శ్లోకంలో ఆచార్యస్వామి వారు చంద్రుడితో తన మనస్సును పోల్చుకుని చంద్రుణ్ణి నీవు ఆభరణంగా చేసుకున్నట్లుగా నన్ను నా మనస్సును కూడా ఆభరణంగా చేసుకో అనేటువంటి ప్రార్థనను చూపిస్తున్నారు. దానికోసం చంద్రుడికి సంబంధించిన కొన్ని పౌరాణికమైనటువంటి అంశాలను కావ్యమయంగా చూపించి అందంగా చూపించి, అలాంటి చంద్రుణ్ణి నీవు ధరిస్తున్నప్పుడు నన్ను ఆభరణంగా ధరించటంలో నీకేమీ అభ్యంతరం ఉండటానికి వీలు లేదు అని కూడా చెప్తున్నారు. దానికోసం చంద్రుడికి జాడ్యం అనేటువంటి దోషం ఉంది. చంద్రుడు ఒక సందర్భంలో పశువులాగా ప్రవర్తించాడు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పశువులాగా ప్రవర్తించటం అనేటువంటి దోషం కూడా చంద్రుడికి ఉంది. అలాగే కళంకిత, చంద్రుడిలో మచ్చ ఉంది అని చూసేవారికి కనిపిస్తోంది. ఇది కాక వేరే రకమైనటువంటి మచ్చ కూడా ఉంది అని అంటారు పురాణాలు తెలిసినటువంటి వారు. అలాంటి కలంకము కలిగినటువంటి దోషం చంద్రుడిలో కనిపిస్తూనే ఉంది. అలాగే చంద్రుడు కుటిల చరుడు, వక్రంగా సంచరిస్తూ ఉంటాడు. తన యొక్క బింబం వక్రంగా ఉంటూ మనకు నెల యొక్క మొదటి రోజులలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే నెల చివరి రోజులలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కుటిలచరత్వం అనేటువంటి దోషం కూడా చంద్రుడిలో ఉంది. జడత, పశుత, కలంకిత, కుటిల చరత్వం అనేటువంటి ఈ 4 దోషాలు చంద్రుడిలో ఉన్నాయి. కానీ నాలో ఈ దోషాలు లేవు. కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ, నాలో ఈ దోషాలు లేవు. ఒకవేళ నీకు ఆ దోషాలు నాలో కనిపించినా, నాలో జాడ్యం కనిపించినా, పశుప్రాయంగా ఉండటం అనేటువంటి దోషం కనిపించినా, కుటిల చరత్వం అలాగే కలంకవత్వం అనేటువంటి దోషం కనిపించినా, ఒకవేళ నాలో ఈ 4 దోషాలు కనిపించినా, జాడ్యం అంటే అజ్ఞానం కలిగి ఉండటం అనేటువంటి దోషం కనిపించినా, పశుప్రాయంగా జీవితాన్ని గడపటం అనే దోషం కనిపించినా, కలంకిత రకరకాల తప్పులను చేసి ఆ తప్పుల తాలూకు మచ్చలను, వాటి తాలూకు సంస్కారాలను నాలో కలిగి ఉండటం అనేటువంటి దోషం, కలంకిత అనేటువంటి దోషం నీకు కనిపించిన, కుటిల చరిత్వం అంటే వక్రంగా సంచరించటం, వక్రబుద్ధితో ఆలోచించటం, వక్ర వ్యవహారాలను చేయటం లాంటి దోషాలను నీవు నా యందు చూసినా, కుటిల చరిత్వం లాంటి దోషాలు నాలో ఉన్నా, అస్తి యది రాజమౌళే, నీకు ఆభరణంగా ఉండేటువంటి చంద్రుడిలో ఈ దోషాలన్నీ ఉన్నా సరే నీవు అతన్ని శిరస్సు మీద ధరించావు కదా, నీవు రాజమౌళివి కదా. రాజు అంటే చంద్రుడు శిరస్సున ఉన్నవాడివి నీవైతే చంద్రుణ్ణి ఆభరణంగా ధరించి అతన్ని అనుగ్రహించిన వాడివి కదా నువ్వు. అతనిలో ఈ దోషాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి కదా, ఉన్నా సరే నీవు అతన్ని ఆభరణంగా ధరించి అతనిని అనుగ్రహించినట్లుగా నన్ను అనుగ్రహించటానికి ఏమీ అభ్యంతరం. భవదాభరణస్య నాస్మి కిం పాత్రం, నీకు ఆభరణంగా ఉండటానికి నేను తగిన వాడిని కానా ఏమి? నేను కూడా నీకు ఆభరణంగా ఉండటానికి తగిన వాడినే అని ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో అంటున్నారు. మామూలు జీవులకి జాడ్యం అంటే అజ్ఞానంతో వచ్చినటువంటి జాడ్యం తప్పనిసరిగా ఉంది. పశుప్రాయంగా జీవితాన్ని గడపటం, పశువులు ఎలాగైతే శరీర సంరక్షణ కోసం పాటుపడుతూ ఉంటాయో అలాగే శరీర సంరక్షణ కోసం పాటుపడుతూ ఉండటం అనేటువంటి దోషం అందరికీ ఉంది. సామాన్య జీవులకి అజ్ఞానం వలన వచ్చినటువంటి జాడ్యం తప్పనిసరిగా ఉంటుంది. పశుప్రాయంగా జీవితాన్ని గడపటం, శరీరాన్ని సంరక్షించుకునేందుకు తాపత్రయపడుతూ ఉండటం, ఆ విషయంలో పశువులతో పోటీ పడుతూ ఉండటం అనేటువంటి దోషం ఉంది.
ఎన్నెన్నో వేద బాహ్యమైనటువంటి కర్మలను చేసి ఆ కర్మల తాలూకు మచ్చలను తమలో భరించటం అనేటువంటి కలంకం తప్పనిసరిగా ఉంటుంది. కుటిల చరిత్వం అనేది మానవులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఇది సహజంగానే ఉంది. ఈ దోషాలు చంద్రుడిలో కొంచెం వేరే రకంగా ఉన్నాయి. చంద్రుడిలో ఆ దోషాలు ఉన్నా సరే చంద్రుణ్ణి పరమేశ్వరుడు తన ఆభరణంగా భావించి శిరస్సును పెట్టుకున్నాడు అంటే ఈ దోషాలు ఉండేటువంటి జీవులను, ఆ జీవులలో ఒకడైనటువంటి నన్ను తప్పనిసరిగా పరమేశ్వరుడు ఆభరణంగా గ్రహిస్తాడు, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి భావం ఈ శ్లోకంలో వ్యక్తమవుతోంది. పురాణాల కథనం ప్రకారం చంద్రుడి యొక్క ఉత్పత్తి అతని యొక్క జాడ్యాన్ని చూపిస్తోంది. జాడ్యం అంటే జలంలోంచి పుట్టటం అనే అర్థంలో తీసుకోవలసినటువంటి జాడ్యం. అత్రి మహర్షి గారు ఎన్నో వేల ఏళ్ల పాటు తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. ఆయన చేసినటువంటి తపస్సుకు ఏ రకమైనటువంటి కామన లేదు. ఆయన కామనలను దాటి ఉన్నటువంటి మహానుభావుడు. అందువలన ఆయన నిష్కామంగా తపస్సు చేయగా ఆ తపస్సు అంతా ఒక శక్తిగా ఆయనలో పోదిపడింది. ఆయనకి ఒకరోజు ఆ తపస్సమాధి నుంచి బయటికి రావటం అనేటువంటి సందర్భం జరిగింది. ఆ సందర్భంలో ఆయన కళ్ళలో కాస్తంత నీళ్లు చిమ్మినాయి. ఆ చిమ్మినటువంటి నీళ్లలో అంతవరకు ఆయన చేసుకున్నటువంటి తపశ్శక్తి మొత్తం కలిసిపోయింది. ఆ కళ్ళలో చిమ్మినటువంటి నీళ్లు కళ్ళ నుంచి బయటకు వచ్చినాయి, అశ్రువుల రూపంలో బయటకు వచ్చినాయి. ఆ అశ్రువుల రూపంలో వచ్చినటువంటి అత్రి మహర్షి గారి వేల సంవత్సరాల తపఫలాన్ని బ్రహ్మగారు ఉత్తినే పోకూడదు అని అనుకుని దిగ్దేవతలని, దశ దిగ్దేవతలని ఆ నీటి బిందువులను ఒడిసి పట్టుకోమని ఆజ్ఞాపించాడు. ఆ నీటి బిందువులు 10గా విడిపోయినాయి. ఆ బిందువులు, ఆ 10గా విడిపోయినటువంటి నీటి బిందువులని దశ దిగ్దేవతలు, 10 మంది దిక్కులకు అధిష్టాన దేవతలు ఒడిసి పట్టుకున్నారు. ఒక్కొక్క బిందువును ఒక్కొక్క దేవత చొప్పున పట్టుకున్నారే కానీ ఆ బిందువును, ఆ బిందువులో ఉండేటువంటి తపశ్శక్తిని ఆ దిగ్దేవతలు భరించలేక దాన్ని కొంతకాలం తమ శక్తి మేరకు అట్టి పెట్టుకుని బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకున్నారు. మేము ఇంకా వీటిని పట్టుకోలేము, వదిలేస్తున్నాము అని. అలా మొరపెట్టుకుని వదిలేశారు. వదిలేసిన తర్వాత బ్రహ్మగారు ఇలా వదలకూడదు అని ఈ 10 బిందువులను కలిపి ఒక బిందువుగా చేసి ఆ బిందువుని తన రథంలో ఉంచుకుని తన రథంలో ఈ బిందువుని ఒక శిశువు రూపంలోకి మార్చాడు. అత్రి మహర్షి గారి తపశ్శక్తి మొత్తం ఒక శిశువు రూపంలో ఉంది. అత్రిగారి నిష్కామ తపఃఫలం, అత్రిగారి సాత్విక తపస్సుకు ఫలితం మొత్తం ఒక శిశువు రూపంలో ఉంది. ఆ శిశువుని బ్రహ్మగారు తన పుత్రుడు అని కూడా స్వీకరించాడు. అత్రి మహర్షి గారి పుత్రుడు అవనే అయ్యాడు. దానితో పాటుగా బ్రహ్మగారు కూడా తన పుత్రుడిగా ఈ శిశువుని మానసికంగా స్వీకరించారు. అందువలన చంద్రుడికి బ్రహ్మమానస పుత్రుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ చంద్రుణ్ణి బ్రహ్మగారు తన రథంలో కూర్చోపెట్టుకుని 21 సార్లు భూప్రదక్షిణ చేయించారు. 21 సార్లు భూప్రదక్షిణ చేసినప్పుడు అంతవరకు ఈ భూలోకంలో లేని ఫలితాలు కొన్ని బ్రహ్మగారికి కనిపించినాయి. అనేక ఫలితాలున్నాయి. అందులో చాలామంది యొక్క హృదయాలు, చాలామంది యొక్క మనసులు చాలా ఆహ్లాదంగా మారినాయి. అలాగే ఈ లోకంలో, భూలోకంలో ఔషధులు లాంటివన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి. ఎన్నెన్నో విశేషాలు ఈ లోకంలో కనిపిస్తున్నాయి అనే విశేషాన్ని బ్రహ్మగారు గమనించి ఊరుకుని అబ్బాయి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని పిల్లవాడిని అడిగారు. అడిగితే పిల్లవాడు నేను తపస్సు చేస్తాను అని చెప్పాడు. అయితే చేసుకోమన్నారు. పిల్లవాడు 10,000 ఏళ్ల పాటు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకి బ్రహ్మగారే మళ్ళీ ప్రత్యక్షమయ్యి నీకు చాలా వరాలు ఇవ్వాలి, నీవేమీ కోరుకోకుండానే నేనే వరాలు ఇస్తాను అని చెప్పి ఈ పిల్లవాడిని, ఈ చంద్రుణ్ణి బీజాలకి, ఔషధులకి అంటే పంటలకి, అలాగే బ్రాహ్మణులకి, నీటికి రాజువికా అని వరం ఇచ్చారు. ఇంకా చాలా వరాలు ఇచ్చారు. అందరికీ ఆహ్లాదకరుడు అయిపోతావు
అని వరం ఇచ్చారు. అలాగే మనస్సుకు నువ్వు అధిదేవత అవుతావు అని వరం ఇచ్చారు. ఇలా చాలా వరాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు చంద్రుడు కాస్త రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత రాజుగా నువ్వేం చేస్తావు అని మళ్ళీ అడిగారు. అడిగితే ఈ చంద్రుడు అనేటువంటి రాజు, కొత్తగా రాజు అయినటువంటి రాజు అన్నాడు, నేను రాజునయ్యాను కాబట్టి రాజసూయ యాగం చేస్తాను అని. అయితే చేయమన్నారు. చేయమంటే ఈ చంద్రుడు అనేటువంటి రాజు రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగంలో ఋత్విక్కులుగా సమస్త మహర్షులను ఆహ్వానించారు. అలాగే బ్రహ్మగారే సాక్షాత్తుగా బ్రహ్మగా కూర్చున్నారు. విష్ణువు రుద్రుడు వీళ్ళిద్దరూ దేవతలుగా అక్కడ సాక్షాత్తుగా కూర్చునున్నారు. ఎంతోమంది మహానుభావులు, లోకంలో ఉండేటువంటి శ్రేష్ఠులందరూ ఆ యజ్ఞంలోకి చేరారు. చేరిన వీరందరికీ ఈ చంద్రుడు చాలా ఉత్తమ దక్షిణలను కూడా ఇచ్చాడు. అందరినీ సంతృప్తిపరిచాడు. రాజసూయ యాగం నభూతో నభవిష్యతి అన్నట్లు చేశాడు. ఇంత చేసిన తర్వాత ఆయన యొక్క జన్మ చాలా గొప్పగా ఉండటము, తర్వాత తపస్సు తీవ్రంగా ఉండటము, దాని ఫలితం తీవ్రంగా ఉండటము, దాని ఫలితంగా వచ్చినటువంటి రాజత్వాన్ని కూడా రాజసూయ యాగం కింద ఆయన పరిణామం చేసుకోవటము, ఇలాంటి పరిణామాలన్నీ జరిగేసరికి కాస్తంత అహంకారం ఈ చంద్రుడు అనేటువంటి వాడిలో పుట్టుకొచ్చింది. ఆ అహంకారంతో కాస్తంత గీత దాటి బృహస్పతి గారి భార్య అయినటువంటి తారను చెరపట్టాడు అని అంటారు. దేవతల గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకునేటప్పుడు ఆ సందర్భానికి సంబంధించినటువంటి రహస్యాలను ప్రస్తావించుకుని మాత్రమే మనం మాట్లాడుకోవాలి, ఉత్తుత్తనే మాట్లాడుకోకూడదు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని విశేష ప్రస్తావనలను చేయటం కోసం వాటికి చిహ్నాలుగా పురాణాలలో ప్రదర్శించినటువంటి తీరు, చంద్రుడికి బుధుడికి ఉండేటువంటి ఒక సంబంధాన్ని ప్రస్తావించటానికి, చంద్రుడికి బృహస్పతి గారికి ఉండేటువంటి సంబంధాన్ని ప్రస్తావించటానికి ఈ కథ వచ్చింది అని మనం చెప్పుకోవాలి. చెప్పుకున్న తరువాతే ఈ మాట అనుకోవాలి. ఇలా ఈ బుధుడి జన్మకు కారణం కావటం అనేది ఒక పశుప్రాయ ప్రవర్తనగా కనిపిస్తోంది. కాబట్టి నీళ్లలో పుట్టిన ఆ చంద్రుడు జడుడైతే, నీళ్లలో పుట్టడం అనేది జాడ్యానికి చిహ్నమైతే, పశుప్రాయంగా ఉండటం అనేది పశుత్వానికి చిహ్నం. ఇలాంటి పశుప్రాయంగా ఉండేటువంటి ఈ చంద్రుణ్ణి బ్రహ్మగారు వచ్చి ఇలా నువ్వు చేయకూడదు, బుధుణ్ణి విడిచిపెట్టాలి అని విడిపించారు. అలాగే తారను కూడా బృహస్పతి గారి దగ్గరకు పంపించేశారు. పంపించి మళ్ళీ చంద్రుడు చేయవలసినటువంటి కార్యాలన్నిటినీ సక్రమంగా నిర్వర్తించవలసిందిగా చెప్పి ఎక్కడి వారు అక్కడకు సర్దుకున్నారు. ఇప్పటికీ ఈ చంద్రుడికి సినీవాలి, కుహూహు లాంటి 9 మంది భార్యలు, జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటి అర్థాలు కలిగినటువంటి భార్యలు ఉన్నారు. ఈయనకి దక్ష ప్రజాపతి గారు మళ్ళీ 27 మంది కన్యకలను దానం చేశాడు. 27 నక్షత్రాలను చంద్రుడికి సమర్పించాడు. ఆ సమర్పించినప్పుడు 27 నక్షత్రాలలోనూ సమానంగా సంచరించవలసినటువంటి ఈ చంద్రుడు ఒక రోహిణీ నక్షత్రం మీదే ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు. మామూలు కథగా చూసుకున్నప్పుడు కాస్తంత కలంకంగా కనిపించేటువంటి ఈ అంశానికి జ్యోతిష్శాస్త్రపరంగా విశేషార్థం ఉండనే ఉంది. ఉన్నా సరే రోహిణి యందు ఎక్కువ ఆసక్తి కనబరిచాడు. ఎక్కువ ఆసక్తి కనబరిచినందుకు ఫలితంగా దక్ష ప్రజాపతి గారు ఆయన్ని నీవు రాజయక్ష్మ దోషదుష్టుడివికా అని శపించాడు. ఈ రకంగా ఒక కలంకాన్ని ఆయన సాధించుకున్నాడు. చంద్రుడిలో మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి మత్స ఒక కళంకమైతే, భార్యల యందు సమానమైన దృష్టిని చూపించలేదు, మామగారి యొక్క ఆగ్రహానికి కారణమయ్యాడు అని మరొక కళంకం. ఇలాంటి కళంకాన్ని కలిగి ఉన్నవాడు చంద్రుడు అని అనిపించాడు. ఈ శాపం యొక్క పరిణామాలు క్రమంగా మారుతూ ఉండగా ఈ శాప నివృత్తి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం కొంతమేరకు సఫలం కాగా 15 రోజుల పాటు క్షయాన్ని పొందేటట్టు, 15 రోజుల పాటు వృద్ధిని పొందేటట్టు ఒక ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా పాడ్యమి రోజు, అంటే శుక్ల పాడ్యమి రోజు కనిపించనటువంటి చంద్రుడు విధి రోజు ఒక చిన్న రేఖలా కనిపిస్తున్నాడు. తది రోజు మరింత పెద్దగా కనిపిస్తున్నాడు. చతుర్థి పంచమి వరకు కొంచెం వక్రంగా కనిపిస్తున్నాడు. ఆ వక్రంగా కుటిల చరుడుగా
కనిపిస్తున్నాడు. అలాగే కృష్ణపక్షం యొక్క చివరి రోజులలో, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి రోజులలో కూడా ఇలా కుటిలచరుడిగా అర్ధరాత్రి దాటిన తరువాత కనిపిస్తాడు. ఈ కుటిల చరిత్రం అనేది కూడా ఈ చంద్రుడిలో దోషంలాగా మనకు కనిపిస్తోంది. శాస్త్రీయమైనటువంటి దృష్టితో చూసుకున్నప్పుడు వేరువేరు అర్థాలను తెలియచేసేటువంటి ఈ చరిత్ర ప్రస్తుతానికి మనకి కావ్యానికి సరిపడే విధంగా ఒక జాడ్యంగాను, అలాగే పశుప్రాయంగా ప్రవర్తించటం అనేటువంటి పశుత్వంగాను, కలంకంగాను, అలాగే కుటిల చరత్వంగాను కనిపిస్తోంది. ఇన్ని దోషాలున్నా సరే చంద్రుణ్ణి అనుగ్రహించటానికా అన్నట్లుగా పరమేశ్వరుడు ఆయన్ని తన నెత్తి మీద ఆభరణంగా ధరించాడు కదా. ధరించినప్పుడు ఇలాంటి దోషాలే నాయందు గనక ఉన్నట్లయితే, ఇలాంటి దోషాలు నాయందు ఉన్నాయి అని అనుకుందాము. ఉన్నాయి అనేది తథ్యం కూడా. నన్ను కూడా ఆభరణంగా అంగీకరించడానికి పరమేశ్వరుడికి అభ్యంతరం లేదు. పరమేశ్వరుడికి అభ్యంతరం ఉండకూడదు. ఓ పరమేశ్వర, అభ్యంతరం లేకుండా నన్ను నీ ఆభరణంగా స్వీకరించు అని ఆచార్యస్వామి వారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఇలా అనటం ద్వారా మనస్సులో దోషాలు గనక ఉన్నాయి అని అనుకుంటే, మనస్సుకు అధిపతి అయినటువంటి చంద్రుల్లో కూడా ఆ దోషాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా. చంద్రుణ్ణి ఆభరణంగా తీసుకున్నటువంటి పరమేశ్వరుడు మనస్సును ఎందుకు తీసుకోడు? మన మనస్సును ఎంత దోషమున్నా సరే, ఎన్ని దోషాలున్నా సరే తప్పనిసరిగా స్వీకరిస్తాడు. ఆ మనస్సులోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ మనస్సుని శుద్ధి చేస్తాడు అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తపరుస్తూ అందంగా జడత, పశుత, కలంకిత, కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ, అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మికిం పాత్రం అని అంటున్నారు. ఇలా అనటం ద్వారా మనసులో ఎన్నో దోషాలుండేటువంటి నా మనసులో పరమేశ్వరుడు ప్రవేశించాలి అనేటువంటి ప్రార్థనను వెలిబుచ్చుతున్నారు.